నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నీట్ రీ ఎగ్జామ్ హాల్ టికెట్లలో గందరగోళం ఏర్పడింది. విద్యార్థుల పరీక్షా కేంద్రాలు, పరీక్ష సమయాల అవకతవకలు బయటపడ్డాయి. నాగ్పూర్కు చెందిన విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించగా మరో విద్యార్థికి పరీక్షా సమయం సాయంత్రం 4 గంటలకు ఉన్నట్లుగా హాల్ టికెట్ కేటాయించారు. సాంకేతిక లోపం కారణంగా నాగ్పూర్ నీట్ అభ్యర్థికి పొరపాటున అబుదాబి పరీక్షా కేంద్రాన్ని కేటాయించారని ఎన్టీఏ అధికారులు తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ అధికారుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నీట్ రీ ఎగ్జామ్ హాల్ టికెట్లలో గందరగోళం ఏర్పడింది. విద్యార్థుల పరీక్షా కేంద్రాలు, పరీక్ష సమయాల్లో అవకతవకలు బయటపడ్డాయి. నాగ్పూర్కు చెందిన విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించగా మరో విద్యార్థికి పరీక్ష సమయం సాయంత్రం 4 గంటలకు ఉన్నట్లుగా హాల్ టికెట్ కేటాయించారు. సాంకేతిక లోపం కారణంగా నాగ్పూర్ నీట్ అభ్యర్థికి పొరపాటున అబుదాబి పరీక్షా కేంద్రాన్ని కేటాయించారని ఎన్టీఏ అధికారులు తెలిపారు. నీట్ పరీక్ష నిర్వహణలో మరోసారి ఎన్టీఏ నిర్లక్ష్యం బయటపడింది. పూర్తి సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, లక్ష్మీదుర్గ మరోసారి ఎన్టీఏ యొక్క నిర్లక్ష్యం పూర్తిగా బయటపడిపోయింది. నీట్ రీ ఎగ్జామ్ హాల్ టికెట్ లో గందరగోళం ఏర్పడింది. విద్యార్థులు పరీక్షా కేంద్రాలు, ఎగ్జామ్స్ టైమింగ్స్ లో పెద్ద ఎత్తున కూడా అవకతవకలు కనిపించాయి. పూర్తిగా కూడా ఎన్టీఏ ఇంత పెద్ద ఎత్తున ఇటీవల నీట్ పరీక్ష జరిగి పేపర్ లీక్ అయిందని పెద్ద ఎత్తున కూడా ఆందోళన నిర్వహించారు. అనంతరం ఎగ్జామ్ వాయిదా పడింది. కానీ నీట్ మాత్రం తన వైఖరి మాత్రం మార్చుకోలేదు. నాగ్పూర్ కు చెందిన విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ ను నిర్ణయిస్తూ కూడా ఆయనకు హాల్ టికెట్ మంజూరు చేయడం జరిగింది. మరో విద్యార్థికి పరీక్ష సాయంత్రం 4 గంటలకు ఉన్నట్టు కూడా హాల్ టికెట్ ఇవ్వడం జరిగింది. అయితే నీట్ పైన పెద్ద వారి పట్ల నీటి వ్యవహరిస్తున్న తీరు పట్ల పెద్ద ఎత్తున కూడా ఆందోళన వ్యక్తం కావడంతో ఒకసారిగా మరోసారి నీట్ స్పందించింది. సాంకేతిక లోపం కారణంగా నాగ్పూర్ నీట్ అభ్యర్థికి పొరపాటున అబుదాబిలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారని ఎన్టీఏ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. తిరిగి రేపు నీట్ పరీక్ష దేశవ్యాప్తంగా కూడా ప్రారంభం కాబోతుంది. ఆ నీట్ పరీక్షకు సంబంధించిన అంశం ఇప్పటికే వైపు ఏర్పాట్లు చేస్తున్నాయి. మరోవైపు ఆ అభ్యర్థులకు హాల్ టికెట్లు, అదేవిధంగా ముఖ్యంగా వారికి ఒక ఎగ్జామ్ సెంటర్స్ ని కూడా నిర్వహించే దాంట్లో కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ కూడా పొరపాట్లని చవిచూస్తూనే ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఇక దేశవ్యాప్తంగా రేపు పకడ్బందీగా నీట్ పరీక్షలు తిరిగి నిర్వహిస్తున్న నేపథ్యంలో రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా నీట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో ఈ లోపు హాల్ టికెట్లకు సంబంధించిన అంశం కావచ్చు, పరీక్షా కేంద్రాలకు సంబంధించిన అంశంలో కూడా మరోసారి కూడా నీట్ పైన పెద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున ఆ దేశవ్యాప్తంగా కేంద్రం నిర్వహించినప్పుడు కూడా పరీక్ష పేపర్ లీక్ నేపథ్యం ఇక్కడ నుంచి ముందే ఊహించినప్పుడు కూడా ఎక్కడ కూడా నీట్ తన వైఖరిని మార్చుకోలేదు. తాజాగా ఈ రోజు అభ్యర్థులకు హాల్ టికెట్లతో పాటు వారి యొక్క సెంటర్లను నిర్వహించిన సందర్భంలో కూడా అదే వైఖరిని నీట్ అవలంబించింది. నీట్ వైఖరి పట్ల పెద్ద ఎత్తున కూడా అనేక తీవ్రమైన విమర్శలు పాలవుతున్న పరిస్థితి నెలకొంది. ఇక రేపు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు కూడా పెన్ అండ్ పేపర్ విధానంలో నీట్ పరీక్ష జరగబోతుంది. నీట్ పరీక్షకు ముందు ఈసారి ఎన్టీఏ వివరించిన తీరు పట్ల కూడా ప్రేమిస్తున్నాయి. దీనిపైన అటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం కూడా ఇందాక కీలక కామెంట్లు కూడా చేశారు. నీట్ తన వైఖరి మార్చుకుంటలేదని విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఆందోళన నెలకొంది. పరీక్షా సెంటర్లను ఏకంగా అబుదాబి లాంటి దేశాల్లో ఏ విధంగా పరీక్షా కేంద్రాలని నిర్వహిస్తారు, ఏ విధంగా ఆన్లైన్ లో ఆ విధంగా తప్పుడు సమాచారాన్ని ఇస్తారని కూడా నీట్ పైన విమర్శలు అయితే పెద్ద ఎత్తున వస్తున్నాయి. రైట్ సతీష్, థ్యాంక్ యూ.
నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నీట్ రీ ఎగ్జామ్ హాల్ టికెట్లలో గందరగోళం ఏర్పడింది. విద్యార్థుల పరీక్షా కేంద్రాలు, పరీక్ష సమయాల్లో అవకతవకలు బయటపడ్డాయి. ఇక నాగ్పూర్ కు చెందిన విద్యార్థికి అబుదాబిలో ఎగ్జామ్ సెంటర్ కేటాయించగా మరో విద్యార్థికి పరీక్షా సమయం సాయంత్రం 4 గంటలకు ఉన్నట్లుగా హాల్ టికెట్ కేటాయించారు. సాంకేతిక లోపం కారణంగా నాగ్పూర్ నీట్ అభ్యర్థికి పొరపాటున అబుదాబి పరీక్షా కేంద్రాన్ని కేటాయించారని ఎన్టీఏ అధికారులు తెలిపారు.